కన్నీటి బాష్పాలు దేవుడు ఒకనొక రోజున ఆనంద బాష్పాలుగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. స్తోత్రం చెప్పడం సార్ గట్టిగా. ఈ రోజున నీ పిల్లలు నీ మాట వినట్లేదని, కనీసం నీ పిల్లలు నీ యొక్క మరి కనీసం మాట వినకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారని, నీ పిల్లలు నీ దగ్గరకు రావట్లేదని, కనీసం రాత్రిలో ఇంట్లో కూడా పడుకోకుండా విచ్చలవిడి జీవితాన్ని అనుభవిస్తున్నారని ఒకవేళ బాధపడుతున్న తల్లిదండ్రులారా, ఏమాత్రం భయపడకండి. Don't worry about that. God is there to bring all your children to your home. నీ ఇంటికి నీ పిల్లలను రప్పించడానికి ప్రభువైనటువంటి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఒకసారి గట్టిగా స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం వాక్యంలో చెప్తున్న మాట ఏంటో తెలుసా? మనము ప్రభువుకు విధేయులమైతే మన తల్లిదండ్రులు కూడా మనం విధేయులు కాగలం. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ముందుగా దేవుని భయం ఉండాలి ప్రతి ఒక్కరికి. ఇది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవడైనా